హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో విస్లు స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 25 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిన్ని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? గగన్ ప్రేమిస్తుంది పవిత్రను అని, అలాగే ఆమె నిత్యకుని దొంగిలించిందని కూడా మోహన్కి దామినికి తెలుస్తుంది. వైభవ్ నిత్య గురించి కనుక్కున్న వివరాలను తెలుసుకున్న పురుషోత్తం స్వయంగా మత్తయ్య ఊరు వెళ్ళి ఇంకా కొన్ని వివరాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తా అని ఇంట్లో చెప్పి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. సూర్య పిఏ నవీన్ నిత్య గురించి సేకరించిన డీటెయిల్స్ అన్నీ టేబుల్ మీద ఫైల్ రూపంలో పెట్టి వెళ్ళిపోతే దాన్ని ఓపెన్ చేయడానికి చూస్తున్న చివరి క్షణంలో సూర్య అంటూ నిత్య అతని క్యాబిన్లోకి రాగా సూర్య వెంటనే ఆ ఫైల్ని దాచిపెడుతూ నిత్యను ఆమె వెనకనే వచ్చిన విక్కీని కూడా లోపలికి పిలిచాడు. అలా వారు లోపలికి వచ్చిన తరువాత వారు రక్షా యాప్ గురించి చాలాసేపు మాట్లాడుకొని దాని లాంచింగ్ డేట్ని ఫిక్స్ చేసుకుని లీగల్గా పోలీస్ వ్యవస్థతో పాటు నిత్యకు సూర్యకు కూడా ఆ యాప్ని మెయింటైన్ చేసే పాస్వర్డ్ కూడా తయారు చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఆ యాప్లో కొత్తగా ఎలాంటి అప్డేట్స్ ఇవ్వాలన్నా, కొత్తగా వచ్చిన ఫీచర్స్ని తీసుకొని రావాలన్నా సరే ప్రతిసారి కూడా నిత్య, సూర్య అలాగే షీటీ మెయిన్ హెడ్ ముగ్గురు వచ్చి వారి పాస్వర్డ్తో యాక్సెస్ చేసే విధంగా దాన్ని ప్రొటెక్టివ్గా తయారు చేసి ఎలాంటి డేటా కూడా మిస్యూజ్ కాకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. అలా దాని గురించి ఒక గంట సేపు కాన్వర్జేషన్ మాట్లాడుకున్న తరువాత విక్కీ నిత్య వైపు చూస్తూ, నిత్య ప్లీజ్ కొంచెం బాగా తలనొప్పిగా ఉంది, నువ్వు ఆఫీస్ కిచెన్కి వెళ్ళి స్ట్రాంగ్గా టీ తీసుకొని వస్తావా మన ముగ్గురికి అంటూ రిక్వెస్టింగ్గా అడగడంతో నిత్య ఓకే అంటూ చెప్పి ఆ రూమ్ నుండి వెళ్ళిపోయింది. అలా నిత్య వెళ్ళిపోగానే వెంటనే విక్కీ సూర్య వైపు చూస్తూ, సూర్య నిత్య కోడ్ విషయంలో టీనాతో పాటు నిత్య టీంలో ఉన్న సోనా అనే అమ్మాయి కూడా చేయి కలిపింది కదా, అయితే తను టీనాతో కలిసి పనిచేస్తుందా మరెవరి కోసమైనా అని తెలుసుకోవడానికి సోనాని ఆఫీస్లోనే ఉంచమని నిత్య ఓ మాట చెప్పింది కదా, ఇప్పుడు నిత్య చెప్పిన మాట ప్రకారమే నేను సోనా మీద నిఘా వేశారా, ఇప్పుడు ఆ సోనానే ఆ కోడ్ దొంగను మనకు పట్టించింది. పైగా టీనా, సోనా ఇద్దరూ కూడా ఒకరి కోసమే పనిచేశారు అనడంతో సూర్య ఎవర్రా అది అంటూ అడగ్గా విక్కీ అరే నువ్వు చెప్పినట్లుగానే నేను సోనా బ్యాంక్ అకౌంట్ మీద ఒక కన్ను వేసి ఉంచా, అయితే ఈరోజు ఆ అకౌంట్లో ఉన్న పలానా 15,000 పడ్డాయి, అది వేసింది ఎవరో కాదు నీ మరదలు పవిత్ర. ఆ మాట వినగానే సూర్య షాక్ అయితే విక్కీ మాత్రం అరే నాకు అనుమానం వచ్చి నేను మన కంపెనీ పిఆర్ టీం సహాయం తీసుకుని టీనా, సోనా కాల్ లిస్ట్ని తీపించా. తను మన డేటా కోడ్ దొంగలించడానికన్నా కొన్ని రోజుల ముందు నుండే టీనా, సోనా పవిత్రతో టచ్లో ఉన్నారు. గగన్ కంపెనీకి కోడ్ అమ్మింది పవిత్ర, అందుకు ఆమె వారి దగ్గర నుంచి 50 లక్షలను డిమాండ్ చేసింది. అలాగే ఆ కంపెనీ వాళ్ళు కూడా నిత్య తయారు చేసిన కోడ్ నచ్చడంతో ఈమెకు 50 లక్షలు కూడా ఇచ్చేశారు. నేను దీన్నంతటినీ ప్రూఫ్స్తో సహా బయటికి తీసుకుని రావాలి. ఈ విషయాన్ని చెప్పడానికే నిత్యను నేను బయటికి పంపించేశా అంటే సూర్య కోపంగా అదంతా విని పవిత్ర 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 దీనికి ఎన్నిసార్లు చెప్పినా అసలు వినదు మారదు, ఏంట్రా దీని ప్రాబ్లం అంటూ ఉంటే విక్కీ ఏంట్రా వినేది, అసలు ఏమైంది అంటూ అడగ్గా సూర్య అది నన్ను ప్రేమిస్తుందంటరా, కానీ నేనెప్పుడు దాన్ని ఆ విధంగా చూడలేదురా, కానీ ఆ పవిత్ర ఇప్పుడు నిత్యను నా దృష్టిలో తక్కువ చేసి తప్పుగా చూపించడం కోసం అది తప్పులు చేసుకుంటూ పోతుంది. ఇప్పుడు పవిత్ర చేస్తున్న పనులు కానీ ఇంట్లో మా అత్తయ్యకు కానీ తెలిస్తే ఎంత బాధపడతారోరా, ఎలా అయినా సరే దాన్ని మార్చాలిరా, అదంటే మా తాతకు చాలా ఇష్టం, కానీ అది ఎలాంటి భయం లేకుండా తండ్రి గారాబంతో ఇలా తయారైంది. ఈ సంగతి తాతకు తెలిస్తే తాతయ్య ఏమైపోతాడో, ఎందుకు ఇంత పిచ్చిదానిలా ఈ పిల్ల నా పెళ్ళి అయిపోయిన తరువాత కూడా ఇంకా నా గురించే ప్రయత్నిస్తుంది,
అంటూ కొంచెం కోపం, దిగులు, బాధ కలగలుపుకున్న గొంతుతో విక్కీని చూస్తూ, అరే నువ్వు దాని చుట్టూ మన మనుషులను ఉండేలా చూడు. అది ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ఎలాంటి ప్లాన్స్ వేస్తుంది, తన ప్లాన్స్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేస్తుందో ఏంటో మొత్తం నేను తెలుసుకోవాలి. అలాగే ఈ సోనాని ఏదో ఒకటి చేసి ఈ ఆఫీస్ ఫీల్డ్ డ్యూటీ నుంచి కాకుండా వేరే డ్యూటీకి పంపించే విధంగా ఎక్కువసేపు ఈ పిల్లను బయట పనులకే వాడు. ఒకవేళ ఇప్పుడు మనం దీన్ని ఉన్న పలానా జాబ్ నుంచి తీసేస్తే పవిత్ర జాగ్రత్త పడిపోతుంది, లేదా మన కంపెనీలో ఇంకొంతమందిని తెలియకుండా తన పని కోసం హైడ్ చేసుకుంటుంది అంటూ చెబుతూ ఉండగా ఇంతలో టీ తీసుకుని నిత్య రావడంతోనే వారు ముగ్గురు కూడా కలిసి టీ తాగగా విక్కీ సూర్య క్యాబిన్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అయితే నిత్య సూర్యనే చూస్తూ, సూర్య, అత్తయ్య ఈరోజు ఇంటికి త్వరగా రమ్మన్నారు, నీకు ఫోన్ చేశారంట కదా, నాకు ఫోన్ చేశారు అంటూ ఉంటే ఆల్రెడీ అప్పటికే టీ తాగేసిన సూర్య నిత్య దగ్గరికి వచ్చి ఆమె చైర్ మీదగా వెనక నుండి వంగుతూ చెవిలో గుసగుసగా మాట్లాడడం మొదలుపెట్టి రమ్మంటుంది. ఎందుకు రమ్మనదు? నిజానికి ఈరోజు మన రెండవ రాత్రి కదా, మొత్తం 3 రాత్రులుంటాయి కదా, ఒకటి అయిపోయింది, మరి ఇంకా 2 ఉన్నాయి కదా, అవి కూడా జరగాలి కదా సాంప్రదాయం ప్రకారం. అందుకే త్వరగా ఇంటికి రమ్మనుంటుందేమో. అయినా ఈరోజు నీకు నిన్న రాత్రి ఉన్నంత ఇబ్బంది అయితే ఉండదులే. ఈరోజు నీకు దెబ్బలు తగలనివ్వకుండా చూసుకుంటూ అంటూ సూర్య చెబుతూ పోతూ ఉంటే నిత్య సిగ్గుతో తలను దించేసుకుని, సూర్య, ఏంటి నీ మాటలు, నువ్వు ఇలా కూడా మాట్లాడగలవా? అయినా ఏంటి సిగ్గు లేకుండా ఇలాంటివన్నీ ఆఫీసుల్లో మాట్లాడుతున్నావు అంటుంటే అతను నిత్య పక్కనే ఉన్న చైర్లో కూర్చొని నిత్యను అతని ఒడిలోకి తీసుకుని కూర్చోబెట్టుకుని, తప్పేంటే, నువ్వు నా పెళ్ళానివి, నేను నీ భర్తను, ఏమైనా మాట్లాడుకోవచ్చు, అలాగే ఏమైనా చేసుకోవచ్చు, నాకు ఆ అధికారం ఉంది అంటూ ఆమెను వెనక నుంచి చుట్టేస్తూ చెవిలో గుసగుసగా, నిత్య, నిన్న ఫస్ట్ నైట్, మరి మనం ఫస్ట్ నైట్ని ట్రై చేసాం కదా, మరి ఈరోజు సెకండ్ నైట్ కూడా చేస్తాం, మరి మధ్యలో ఉన్న ఈ పగలు ఏం పాపం చేసిందే, దీన్ని ఎందుకు వేస్ట్ చేయాలి చెప్పు అంటూనే సూర్య నిత్యను చిన్నగా అతని కంట్రోల్లోకి తీసుకుని మెడ మీద సున్నితంగా ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. నిత్య చిన్నగా తన మీద తాను కంట్రోల్ కోల్పోతూ ఉంది. అది గమనించిన సూర్య చిన్నగా నవ్వుకుంటూ నిత్యని అతని వైపుకు తిప్పుకొని ఆమె పెదవులను ఆత్రంగా చూస్తూ ఉంటే నిత్య చాలా కష్టం మీద, సూర్య, ప్లీజ్, ఇది ఆఫీస్, ఎవరైనా వస్తారు అంటూ వణుకుతున్న గొంతుతో పెరిగిపోతున్న ఊపిరి వేగంతో ఒక్కొక్క పదం కూడా కూడగలుపుకొని మాట్లాడుతూ ఉంటే సూర్య, రాణి, నేనేమి పరాయిదాంతో సరసాలేమీ ఆడడం లేదు, పెళ్ళంతోనే ఉన్నా కదా అంటూ ఆమె అదరాలను చాలా శుతిమెత్తగా అందుకొని అదేవిధంగా సున్నితంగా వాటిని చుంబించడం మొదలుపెట్టాడు. నిత్య పూర్తిగా సూర్య వశమైపోయింది. అతని చర్యలతో వారి మధ్య ముద్దును ఏకాంతంలో పూర్తి స్పృహతో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఇంతలో నిత్య ఫోన్ మోగింది. దాంతో ఆమె సూర్యమైకం నుండి మేల్కొని అతని ముద్దు నుండి విముక్తి పొంది నిత్య తన ఫోన్ చూడగా ఆ ఫోన్ ఆమెని చేస్తుంది. దాంతో నిత్య సూర్య మీద నుంచి లేవబోగా సూర్య నిత్యను లేవనివ్వకుండా 2 చేతులతో ఆపేసి ఫోన్ తీ అంటూ సైగ చేసి అతని మీదే కూర్చోబెట్టుకున్నాడు. అలా నిత్య ఫోన్ తీసి ఫోన్ని స్పీకర్లో పెట్టగా ఆమెని చాలా గాబరాగా మాట్లాడుతూ, నిత్య, కొంచెం ఇంటికి రావే, అమ్మ వస్తుంది, సత్యను కూడా తీసుకుని వస్తుందంట, నాకు భయంగా ఉంది, ఇంట్లో సూరజ్ కూడా లేడు, నేను దామినికి కూడా రమ్మని ఫోన్ చేశాను, అది కూడా వస్తానందే, అమ్మ ఏంటో నన్ను ఈ మధ్యన ఫోన్ చేసి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా ఇంటికి తీసుకుపోవాలి, ఇంటికి తీసుకుపోవాలి అంటుందే, నేను అమ్మను నాన్నను అస్సలు నమ్మలేను, పైగా తనని ఎదుర్కోవడానికి ఇప్పుడు
ఇప్పుడు నేను ఒట్టి మనిషిని కూడా కాదు, కడుపుతో ఉన్నా అంటూ ఉంటే నిత్య వెంటనే భయపడకే, నేనిప్పుడే వచ్చేస్తున్నా, అలాగే దామినిని కూడా విషయం చెప్పి ఇంటికి త్వరగా రమ్మని చెప్తా అంటూ ఫోన్ పెట్టేసి సూర్య నేను వెళ్తాను అంటూ సూర్య పర్మిషన్ తీసుకుంటూ ఉంటే సూర్య నిత్యను ఆపుతూ నిత్య చేతిని పట్టుకొని నిత్య నేను వస్తా పద, ఆమెని అమ్మకు నువ్వంటే అస్సలు పడదు, సో నిన్ను ఏమైనా చేసే ఛాన్స్ కూడా ఉంది, పైగా నేను ఇంకొకసారి ఆ మనిషితో ఇంకో విషయం చాలా గట్టిగా మాట్లాడాలి అంటూ సూర్య కూడా తనతోనే వెళ్ళిపోయాడు. మరోవైపు గాయత్రి అప్పుడే ఇంట్లోకి వస్తుంటే ఈశ్వర్ కావాలనే గాయత్రిని కదిలించుకుంటూ ఏంటి అప్పుడే వచ్చేసావు, ఈ రోజంతా కూడా అక్కడే ఉంటావనుకున్నానే అంటూ ఉంటే గాయత్రి అలా ఎందుకు అనుకున్నారండి అంటే ఈశ్వర్ ఈరోజు నీకు చాలా ప్రత్యేకమైన రోజు కదా, ప్రతి సంవత్సరం ఈ రోజుల్లో పూజలంటూ పునస్కారాలంటూ నోములంటూ వ్రతాలంటూ అన్నదానాలంటూ తెగ తిరుగుతూ ఉంటావు కదా, కనీసం ఇంట్లో ఉన్న మొగుడిని పిల్లని పట్టించుకోకుండా ఆశ్రమాల చుట్టూ అనాథల చుట్టూ తిరుగుతూనే ఉంటావు, కానీ ఈరోజు అలా నీలో హడావుడి లేకుండా పోయిందిగా, అందుకే అడుగుతున్నా అంటే గాయత్రి అనుమానంతో ఈశ్వర్నే చూస్తూ ఈశ్వర్కి నిత్య ఎవరో తెలిసిపోయిందా అని అనుమానంగా సుమన అనుకుంటున్న విషయాన్ని ఆమెతో సుమన చెప్పగా ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్న గాయత్రి అయినా తెలిసినా ఏం పర్వాలేదులే, తనకు ఇప్పుడు తెలిస్తే ఏమైంది, నిత్యకు సూర్య అండగా ఉన్నాడు అనుకుంటూ అవును, నువ్వు చేసిన పాపాలను పంచలోహాలతో చేసే దానమైనా సరే అందులో ఒక 10% కూడా తగ్గించలేదు, ఆ విషయం నాకు ఈ మధ్యనే తెలిసింది, అందుకే ఇక దానాలను ధర్మాలను మానేసి నువ్వు చేసిన ఆ పాపాన్ని కడుక్కోవడానికి నేను దాసీతనం చెయ్యాలి అని నిశ్చయించుకున్నా అంటే ఈశ్వర్ కోపంగా అంటే ఏంటి గాయత్రి నీ ఉద్దేశం, ఓ దాసి దాని నెత్తురికి పుట్టిన దానికి నువ్వు దాసిగా ఉంటావా అంటూ అడుగుతూ ఉంటే గాయత్రి కూడా ఈశ్వర్ మాటలకు ఏ మాత్రం తగ్గకుండా దాసి దానికే నువ్వు దాసోహం అయ్యి ఇంత దరిద్రపు స్థితికి వచ్చావు కదా, దాన్ని బ్రతికుండకుండానే చేశావు కదా, కానీ నేను నా స్నేహానికి చేసిన అన్యాయానికి బాధపడుతున్నా అంతే, అది నా జీవితంలోనే నేను మరవలేను, అలాగే ఆ తప్పును నేను నా జీవితం నుండి చెరపలేను, అందుకే ఈ విషయంలో నేను నాకు నచ్చినట్లుగానే ఉంటా అంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఈశ్వర్ గాయత్రి మాటలకు కోపంతో అక్కడే ఉన్న గాజు బొమ్మను నేలకేసి ముక్కలు ముక్కలుగా పగలగొట్టి కోపాన్ని తగ్గించుకునే క్రమంలో అతని కాలికి చేతులకి కూడా గాయాలు అయ్యి నెత్తురు బయటికి రాగా ఈశ్వర్ ఇక అంతకు మించి సహనంతో ఉండలేక విదేశాలలో ఉన్న ఒక వ్యక్తికి ఫోన్ చేసి అరే నువ్వు వెంటనే ఇండియాకి రారా, నీతో ఇక్కడ చాలా పని ఉంది అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు. అలా ఫోన్ పెట్టేసిన ఈశ్వర్ చాలాసేపు ఆలోచించుకుని ఒక లేడీకి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడగా అవతల వైపు ఫోన్ మాట్లాడిన లేడీ సరే సార్ మీరు చెప్పినట్లుగానే నేను చేస్తా, కాకపోతే నాకు ముందు ఇప్పుడే అమౌంట్ వెయ్యండి అంటూ చెప్పి ఫోన్ పెట్టేయగా ఈశ్వర్ ఆ లేడీకి 2,00,000 రూపాయలను ఆ లేడీ చెప్పిన అకౌంట్కి పంపి నవ్వుకుంటూ నిత్య ఇక నీ పని ఖాళీ, నువ్వు కూడా త్వరగానే నీ అమ్మ దగ్గరకు వెళ్ళిపోతావు అంటూ నవ్వుకుంటున్నాడు తగిలిన దెబ్బలను మర్చిపోయి మరి. సుప్రజ సత్య ఆమెని ఇంటికి చేరుకునే సమయానికి ఇంకా అక్కడికి ఎవ్వరూ రాలేదు. సత్యను చూడగానే ఆమెని వెళ్ళి చిన్న హగ్ చేసుకుని చిన్న చిరునవ్వుతో తల్లివైపు తిరిగి బాగున్నావా అమ్మా అంటూ అడగ్గా సుప్రజ పెదవి విరుస్తూ బాగుండే పనులు నువ్వు ఏమీ చేయలేదుగా, ఏదో ఇలా బ్రతికైతే ఉన్నాంలే అంటూ ఆ ఇల్లంతా కళ్ళతోనే స్కాన్ చేసేస్తూ ఉంది సుప్రజ. ఉన్నంతలోనే చాలా బాగుంది ఆ ఇల్లు. అలాగే ఆమిని సూరజ్లు ఊటీలో చాలా ప్రదేశాలలో తీయించుకున్న ఫొటోస్ చాలా అందంగా అలంకరించి ఉంది ఆ ఇంట్లో ఆమెని. వాటిని చూస్తూ ఉన్న సుప్రజకు రక్తం సలసలా మరిగిపోతూ ఉంది.
అయినా సరే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ కూర్చొని, "ఏంటి మీ అత్తగారు వాళ్ళు ఇంకా ఒప్పుకోలేదా మీ పెళ్ళిని? మీరిలా ఒంటరిగానే ఉంటున్నారు" అంటూ అడగ్గా, ఆమని "లేదమ్మా ఒప్పుకున్నారు. ఇక్కడ మాకు సొంతగా ఇల్లు కూడా వాళ్ళే కొనిచ్చారు. ఈ ఇల్లు సూరజ్ కొత్తగా ఓపెన్ చేసిన బిజినెస్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే మేము ఇక్కడే ఉంటున్నాం" అంటూ చెప్పగా, సుప్రజ సత్య వైపు చూస్తూ, "సత్య, మనం తెచ్చిన ఆరెంజెస్ని జ్యూస్ చేసి అక్కకు తీసుకునిరా" అంటూ చెప్పి సత్యను అక్కడి నుంచి కిచెన్కి పంపించేసి ఆమనితో ఒంటరిగా మాట్లాడాలని చూస్తూ ఆమని వైపు తిరిగి, "ఆమని, అయిందేందో అయిందమ్మా. నీ వల్ల మా పరువు చాలానే పోయింది. అలా అని మేము కూడా నీ ఇష్టాన్ని గౌరవించవలసిందే. కానీ అలా చెయ్యలా. మేము నీ బంగారు భవిష్యత్తు కోసం కొంచెం నిన్ను బాధ అయితే పెట్టాం. ఆ విషయంలో ఇద్దరం కూడా తప్పులు చేశాం" అంటూ, "ఇదిగో ఆమని, నీకు నిత్య గురించి అస్సలు విషయం తెలీదు. ఆ పిల్ల నీ ప్రేమ కోసం నీకు సాయం చేయలేదు. అసలు ఏం జరిగిందంటే" అంటూ ఆమెనితో ఏదో చెప్పబోతూ ఉండగా అప్పుడే దామిని, మోహన్, గగన్ లోపలికి వస్తున్నారు. వారిని చూసిన ఆమని వెంటనే హ్యాపీగా లేచి వెళ్ళి దామినిని హగ్ చేసుకుని, "మంచి పని చేశావే బాబు, టైంకి వచ్చేశావు" అంటూ దామిని చెవిలో చెప్పగా వారు ముగ్గురు కూడా సుప్రజ వైపు చూస్తూ నమస్కారం అన్నట్లు చిన్న నవ్వుతో ఆమె దగ్గరకు వెళ్ళి సోఫాలో కూర్చుంటూ ఉండగా సూర్య, నిత్య కూడా వచ్చారు అదే సమయంలో. దాంతో పెళ్లి తర్వాత ఇలా అందరూ ఎలాంటి హడావుడి లేకుండా ఇదే మొదటిసారి కలవడం అయ్యింది. అంతలో సూరజ్ కూడా ఆగమేఘాల మీద ఇంటికి వచ్చాడు. అసలు వారందరూ సరైన సమయానికి అలా అందరూ ఒకేసారి వస్తారు అని ఊహించని సుప్రజ షాక్ అయిపోయి తన ప్లాన్ని ఎలా అమలు చేయాలా అని ఆలోచిస్తూ, తను వస్తుంది అని తెలిసే ఆమెని ఇలా అందరినీ పిలిచి ఉంటుందని ఊహించుకొని మనసులోనే కూతుర్ని తెగ తిట్టేసుకుంటూ ఉంది సుప్రజ. ఇంకోవైపు పురుషోత్తం అప్పుడే మత్తయ్య ఊళ్ళోకి కారుతో ఎంటర్ అయ్యి తన దగ్గరున్న వివరాలతో మత్తయ్య గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. ఏమండో, వీడియో చివరికి వచ్చేసరికి కొంచెం నాయిస్గా ఉంటుందబ్బా, ఎందుకంటే బయట వర్షం బీభత్సంగా పడుతుంది. సో అందుకనే కొంచెం క్లారిటీ అయితే ఉండదు. కొంచెం అడ్జస్ట్ అయ్యి వినండి అబ్బా. అలాగే తరువాత కథలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయొచ్చు కదండి అబ్బా.